పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. ఆశీర్వాదాలన్నీ నావే. ఎదగండి. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారాయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. 2 కొరింథీ 13:1. పిల్లలకు సంబంధించి ప్రతి తల్లిదండ్రులకు ఉండే లక్ష్యం ఏంటంటే, వారి పిల్లలు భౌతికంగా, సామాజికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా పరిపూర్ణంగా ఎదగాలని కోరుకుంటారు. ఎప్పుడైతే పిల్లలకు మనం ఆహారం, నీరు, వసతి, క్రమశిక్షణ, వ్యాయామం మరియు విశ్రాంతి కలుగజేస్తామో వారు సహజంగా పెరుగుతూ ఉంటారు. తుదకు దేవుడు వారికి పుట్టుకతో అనుగ్రహించిన శారీరక అవయవాలన్నీ సంపూర్ణంగా ఎదుగుతాయి. 2 కొరింథీ 13:11లో పౌలు కొరింథులో ఉన్న సంఘానికి తుది వీడ్కోలు చెబుతున్నారు. వీరు ఆత్మీయంగా పరిపక్వత చెందలేదని ఆయనకు తెలుసు. వీరికి ఈయన మొదటి ఉత్తరం రాసేటప్పుడు వీరిలో చాలామంది చిన్నపిల్లలవలే ఉన్నారని, సమస్త అవయవాలు వీరు కలిగి ఉన్నప్పటికీ, ఆత్మీయ పాఠాలు పౌలు చేత బోధించబడినప్పటికీ వీరిలో సరైన ఎదుగుదల కనబడలేదని పౌలు తన ఉత్తరంలో పేర్కొన్నాడు. ఆయన చేయగలిగింది ఆయన చేశాడు. మిగిలిన బాధ్యత వారి మీద ఉంచబడింది. పిల్లలు ఎదగకముందే చనిపోయే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఎదుగుదలను గురించి అనేక సందేహాలు, సంశయాలు వ్యక్తపరుస్తారు. అయితే ఈ వచనంలో పౌలు కొరింథులో ఉన్న విశ్వాసుల పట్ల కలిగి ఉన్న నిరీక్షణకు ఒక సంగ్రహ రూపాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ వాక్య భాగములో 4 ప్రత్యేక అంశాలను గురించి ఆయన వారికి బోధిస్తూ, ఆ విధంగా చేయడం ద్వారా వారు ఎదుగుటకు, బాధ్యతాయుతమైన దేవుని కుటుంబ సభ్యులుగా ఉండుటకు కావలసిన వనరులన్నీ క్రీస్తులో వారికి లభ్యమవుతాయని వారికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తున్నది పౌలు ఇచ్చిన ఆజ్ఞల గురించి కంటే ఆ ఆదేశాలు ఇస్తూ అతడు వ్యక్తపరిచిన ఊహల గురించే అని గుర్తుంచుకోవాలి. సంపూర్ణులై ఉండుడి అనే పదం వాడడం ద్వారా పౌలు చెప్పే విషయం ఏమిటంటే, వారి సంపూర్ణ ఎదుగుదలకి, క్రమమైన జీవితాన్ని జీవించుటకు అవసరమైన వనరులన్నీ వారికి అప్పటికే సమకూర్చబడినాయి. కావున ఆ సత్యాలను వారి జీవితాలలో పాటించాలని ఆయన కోరుతున్నాడు. ఆదరణ కలిగి ఉండుడి అని వారికి చెబుతూ, ఆదరణకర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. ఇది దేవుని నుండి ఆదరణ పొందుకోవడానికి సమ్మతి తెలియజేయడం వంటిది. ఇది మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. ఏక మనసు గలవారై ఉండుడి అనే ఆజ్ఞ మనకు సూచించే విషయం ఏంటంటే, వారిలో పరిశుద్ధాత్ముని కార్యం ద్వారా పరిశుద్ధాత్మునితో ఏక మనసు గలవారై ఉన్నట్లుగా ఇతరులతో అదే రకమైన ఏక మనసు కలిగి ఉండేలా ఆలోచించి ఆచరణలో పెట్టాలని తెలియజేస్తున్నాడు. మరియు సమాధానంతో జీవించడం సాధ్యమే. ఎందుకంటే సమాధానకర్తయగు దేవుడు ప్రతి ఒక్కరిలో నివసిస్తున్నాడు కాబట్టి. ఈ 4 బుద్ధి మాటలు చెప్పుటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, కొరింథులో ఉన్న ప్రతి విశ్వాసి ఈ సూచనలను పాటించుటకు అవసరమైన వనరులు కలిగి ఉన్నారు. ఒక తండ్రి తన పిల్లలకు మీరు ఎదగండి అని చెప్పే మాట లాంటిది ఇది. మన తండ్రి అయిన దేవుని లక్ష్యం ఏంటంటే, మనం ఆత్మీయంగా పూర్తి పరిపక్వంలోనికి రావాలి. ఈ వచనంలోని చివరి భాగం
పై సూచనలు ఖచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే కలిగే ప్రయోజనం ఎంత మాత్రం కాదు. ప్రేమ సమాధానంలో కర్తయ్యకు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన్ను మనం పోగొట్టుకోలేం. అయితే మనం సరిగా ఎదగలేకపోతే ఆయన ప్రేమ సమాధానాలను అనుభవించలేం. తండ్రి, నేను పరిపక్వతలోనికి ఎదుగుటకు అవసరమైన వనరులన్నీ నాకు సమకూర్చినందుకు వందనాలు. క్రీస్తులో ఎదుగుటకు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను.